రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామమును బట్టే మనం రక్షింపబడ్డాము, ఆయన నామమును బట్టే మనం దీవింపబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రక్షింపబడిన వారందరూ యేషువా నామమునకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవుస్తుందంటే భక్తుడు దావీదు ఈ విధంగా రాస్తున్నాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తనలో ప్రార్థన ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. 54వ కీర్తన చదువుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమేన్. ఆయన ప్రార్థన చేస్తూ తర్వాత ఏం నమ్ముతాడంటే ఆయన నాకు కార్యం చేస్తాడని నమ్ముతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయము, చేస్తే సరిగా చేయము. ఆమేన్. హల్లెలూయా. లేదంటే మనము అబద్ధాన్ని నమ్ముతున్నాం, దేవుడు కార్యాలు చేయడని నమ్ముతున్నాం, అబద్ధాలు నమ్ముతున్నాం. మనం అబద్ధాలు నమ్మి మనము అపనమ్మికలో జీవిస్తున్నాం. అందుకే చేస్తే మనం దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. ఆమేన్. కానీ దేవుని వాక్యంలో ఆశీర్వాదం ఉంది. ఆమేన్. ఆ మాటలను నమ్మినప్పుడు ఆమేన్ నీ జీవితంలో ఆయన కార్యం జరిగిస్తాడు. కొన్ని పేర్లు మనం కొట్టివేస్తున్నాం. ఆయన చేయగలడు అనే పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులను మనం తక్కువ చేస్తున్నాం. అది పాపం, అది తప్పది. ఆమేన్. హల్లెలూయా. అది అలా చేయడానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. అలా మనం నమ్మితే మనము అపనమ్మికలో మనం జీవిస్తాం. దేవుని కార్యాలు మన జీవితంలో చూడడం. ఇజ్రాయేల్ ప్రజలను 10 దినాల్లో దేవుడు తీసుకెళ్లాలనుకున్నాడు వాగ్దాన భూమిలో. వారు చేరలేకపోయారు. ఎవరైతే నమ్మలేదో వారు ప్రవేశించలేకపోయారు. కారణం ఒకటే ఒక కారణం, అపనమ్మిక. దేవుడు చేయగలడని నమ్మకాన్ని వారు ఆయన మీద పెట్టుకోలేదు. ఆమేన్. దేవుడు చేయగలడని నమ్మకం మనకు లేకపోతే మనం విశ్వాసమే కాదు. నా ప్రియమైన సహోదరులారా, మీకు విశ్వాసం ఉంది, కాకపోతే రక్షణ నిమిత్తమే ఉంది. అన్ని కార్యాల్లో కూడా నీకు విశ్వాసం ఉంటే గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. అందుకని భక్తుడు ఏమంటాడంటే తన దేవుని ఎరుగు ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారు. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, తమ దేవుని ఎరుగు ప్రజలు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో, ఎంత కృపగలిగినవాడో నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందరు నేర్చి నిలబడి ఇంత మంచి గొప్ప దేవుడు ఉన్నావు నీవు అని నిజంగా స్తుతించి ఘనపరిచి ఆరాధించి ఆయన సన్నిధిలో కొనసాగాలని నేను ప్రోత్సహిస్తున్నాను. సోదరులు రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవు సర్వశక్తిమంతుడు అని, సైన్యములకు అధిపతివని, సృష్టికర్తవని నా తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, సర్వాంతర్యామివని ప్రభువా నా తండ్రి. నాయన నిత్యుడవు తండ్రి అని ప్రభువా మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన మిమ్మల్ని కొనియాడడానికి ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా నా తండ్రి. నాయన నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం ప్రభువా. నీ సహాయాన్ని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఎక్కడ 2-3 యేసునామములో కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభువా. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని నాయన ఇదిగో తండ్రి నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభువా. పరిశుద్ధాత్మునిగా మా మధ్యకు వేయించేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి జరుగుతున్న ఈ కూడికను ప్రభువా ఆది నుంచి అంతం వరకు కూడా మీ అధ్యక్షతను ప్రభు నడిపించమని అడుగుచున్నాం. నాయన వచ్చి ఉన్న ప్రతి బిడ్డను దర్శించమని అడుగుచున్నాం ప్రభువా. నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, ఎటువంటి అనాలోచనలు లేకుండా ప్రభువా నా తండ్రి అక్కడ పాడుచున్న పాటను గ్రహిస్తూ నా తండ్రి తన్మయంతో ప్రభువా నా తండ్రి ఈ దేహము ప్రభువా చప్పట్లతో ప్రభువా మిమ్మల్ని ఆరాధించే సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభువా నా తండ్రి దావీదు ఇదిగో తండ్రి పిల్లను గ్రోవి ఊదుతుంటే ప్రభువా సౌలులో దురాత్మ ఎలా అయితే పారిపోయిందో ప్రభువా నా తండ్రి ఇక్కడ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా ప్రభువా మమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రభువా నా తండ్రి చిన్న చిన్న దురాత్మలు అన్నిటినీ కూడా యేసునామములో తొలగింప చేయమని అడుగుచున్నాం తండ్రి. విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సహాయం దయచేయండి నాయన సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు వాక్కు ద్వారా ప్రభా నీవు మాట్లాడమని అడుగుచున్నాం. సత్యాన్ని తెలుసుకుని ప్రభా నీ బిడ్డలుగా సాగే కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నడిపిస్తున్న నీ బిడ్డలను ప్రభా నీ యొక్క ఆత్మచేత ప్రభా పరిశుద్ధాత్మచేత నింపమని వాడుకొనమని అడుగుచున్నాం తండ్రి. మెటుకు ప్రభా ఇదిగో తండ్రి ఈ గదంతటిని కూడా యేసు నీ రక్తం చేత ముద్రిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన అపవాది యత్నాలను, అంధకార శక్తుల ప్రభావాన్ని యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. నీ సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రభుని స్తుతిద్దాం. ఆయన మన్నాను కురిపించాడు, అప్పుడు చేశాడు దేవుడు, ఇప్పుడు కూడా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నీ మన్నా ఏదో అని అవసరత. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్తుతిద్దాం. ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యేషువా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈవే చూచుకొనును, యెహోవా ఈవే చూచుకొనును, సర్వము సమకూర్చు. మీరు విశ్వాసాన్ని ప్రకటించండి. ఆమేన్. ఆరాధన నీకే దేవా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించి యెహోవా రఫా మరి లేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ బలముతో హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభువును స్తుతిద్దాం, ఆయనను పూజిద్దాం, ఆయనను గొప్ప చేద్దాం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం.
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషంగా ఉండేదం, సంతోషంగా ఉండేదం, సంతోషంగా ఉండేదం, సంతోషంగా ఉండేదం. స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించడం, అనుదినము ఘనపరచడం, ప్రభు యేసుని పూజించడం, అనుదినము ఘనపరచడం. జీవమైన యేసుని కొన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. జీవమైన యేసు మనకున్నాడు, జీవ రుచులు చూపాడు. మన పాపం తీసాడు, అవునండి, మన శాంతినిచ్చాడు. మన పాపం తీసాడు, మన శాంతినిచ్చాడు. హల్లెలూయా మనసారా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించడం, అనుదినము ఘనపరచడం, ప్రభు యేసుని పూజించడం, అనుదినము ఘనపరచడం. మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీయువాడు మన ప్రభు. మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీయువాడు మన ప్రభు. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఈ భూమి. ధైర్యంగా చెప్తాం, ఇలాంటి వారు ఎవరు లేరు, మరి లేరు ఈ భూమిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించడం, అనుదినము ఘనపరచడం, ప్రభు యేసుని పూజించడం, అనుదినము ఘనపరచడం. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఏ జామో ఏ గడియో రారాజు రానుండే, ఏ జామో ఏ గడియో నారాజు రానుండే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించడం, అనుదినము ఘనపరచడం, ప్రభు యేసుని పూజించడం, అనుదినము ఘనపరచడం. ప్రియులారా రక్షణలు సాగండి, పరలోక రాజ్యములు చేరండి. ప్రియులారా రక్షణలు సాగండి, పరలోక రాజ్యములు చేరండి. త్వరలోనే ప్రభు యేసు రారాజై రానుండే. ఆమేన్. మన యేసు రారాజై రానుండే. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము కనపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము కనపరచేదం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొన ప్రభువుని స్తుతిద్దాం. మనం ఈ పాడబోయే ఈ మూడో పాట నీ విశ్వాసాన్ని ప్రకటించే పాట. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అంటారు యేసుక్రీస్తు వారు, మేము ప్రార్థన చేసేది నమ్మిన యెడల పొంది ఉన్నామని నమ్మి అనమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కార్యాలు చేసే దేవుడైనా చేసేసాడని నమ్మమంటున్నాడు. ఆమేన్. ఈ పాటలో ప్రతి మాట కూడా విశ్వాసాన్ని ప్రకటించే మాట. మనసారా పలకండి, మీ హృదయంలోంచి పలకండి, గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. మరోసారి లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేసువా నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు. ఒప్పుకొనండి, గుడారాన్ని సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యావే నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేషువా నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు. ఆమేన్. ఏ తెగులు సమీపించదు. రోగ
దాడి చేయదు, ఏ తెగులు సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మార్గములో కాపాడుటకు దూతలను ఏర్పరచావు, మార్గములో కాపాడుటకు దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన యేషువ నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన యేషువ నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అదే ధ్యానంతో ప్రభుని ఆరాధించండి. రెండు చేతులు ఆయన వైపు చాచి ఆరాధించండి. ఆయన మంచి దేవుడు, నా ప్రేమను సహోదర సహోదరులారా. ఆయన ప్రేమిస్తున్న దేవుడు. ఆయన వైపు రెండు చేతులు చాచి ఆయనకు అప్పగించుకొని జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. ఇది నాన్న ఆయన ఎద్దకు రా, ఆయన దగ్గరికి రా. జక్కయ్య ఆయనను వెతుక్కుంటూ వచ్చినట్టుగా, రక్తస్రావం ఆయన వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చినట్టుగా ఆశతో ఆయన సన్నిధికి రా, ఆయన దగ్గరికి రా. ఆయన నీ వైపు చూస్తున్నాడు, నీ కొరకు వస్తున్నాడు అని. ఉదయకాలం నీ కొరకు వచ్చానని ప్రభు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆయన వైపు రెండు చేతులు చాచి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన గొప్ప నూతన కార్యాన్ని జీవితంలో చేయడానికి ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన చేతిలో పెడదాం. సమస్తము సాధ్యమైన దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఆరాధిందా రెండు చేతులు ఆయన వైపు చాచి. ప్రభువా నన్ను సిద్ధపరచుము, పరిశుద్ధమైన ఆలయముగా కృతజ్ఞతతోడా నేనుండేదా నీ కొరకై ఆలయముగా. ప్రభువా నన్ను సిద్ధపరచుము, పరిశుద్ధమైన ఆలయముగా కృతజ్ఞతతోడా నేనుండేదా నీ కొరకై
పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై కెగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై కెగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.
నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్, నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము, తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము, తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. విశ్వాసంతో చెప్దాం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. యెహోవా నీ ఉంటే నాకు చాలు. యావే నీ ఉంటే నాకు చాలు. యేషువా నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు. అందరూ స్వరములెత్తి నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు. మీ తండ్రి వైపు రెండు చేతులు చాచి నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ దేవునికి మహిమనివ్వండి. హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమా నీకే ఘనత తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నీ కుమారుడైన యేషువా నామములో నీకు మహిమనిస్తున్నాము నాయనా. అయ్యా మా రక్షణకై కోట్లాది స్తోత్రాలు. మాకు తోడైని నడిపించుచున్న దైవమా నీకే మహిమ నీకే ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించండి, మనసారా ఆరాధించండి, మన ప్రభుని ఘనపరచండి. హల్లెలూయా. నిశ్చయంగానే మన మధ్య ఆయనను ఘనపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రీలా లా 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 షలా లా లా లేఖ లా 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 మన మనమ రీలా లా లా షలా లా 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 బా రేఖ లా 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 బా 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 షబా బా 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 మమ రే బరా మన మనమ సంద లా 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 రేఖ లా యరా లా 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 మన మమ మమ మమ. తండ్రి నీకే మహిమా
తండ్రి నీకే ఘనత. హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాన్న ఈ ఉదయకాలం నా ప్రభా, నీ బిడ్డలమైన ప్రభా, నీ పరిసన్నిధిలో చేరి నా ప్రభ నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సమయంలో నా ప్రభా నీ దాసుని ద్వారా నా ప్రభు మాతో మాట్లాడబోచున్నందుకు వందనాలు నాయన. నీ మాటలు పట్టుకోవడానికి సహాయం ఇచ్చండి నాయన. నేను దీవించడానికి మా మధ్యకు దిగి వచ్చావు ప్రభా. నాయన నీ బిడ్డలు నా ప్రభా నీ వాక్యాన్ని పట్టుకుంటూ ద్వారా నా ప్రభా నీ ఆశీర్వాదంలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని నాయన. ఈ స్థలమంతా నా ప్రభా నీ సన్నిధి చేత నింపి వేసినందుకు నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డల యొక్క హృదయాన్ని కూడా నా ప్రభా నీ వాక్యం చేత నింపి నేడు నా ప్రభా నిండు కుండల వలె నా ప్రభా నీ సన్నిధి నుంచి నీ బిడ్డలు నా ప్రభా వెళ్ళడానికి కృప చూపించమని నాయన. నీ దాసుని చేతికి అప్పగిస్తున్నా. నీవే నా ప్రభా ఏడంతల ఆత్మచ్చి బలము చేత నింపి మా అందరితో మాట్లాడబోచున్నందుకు నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ నీకే మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి ప్రభు నామమును కనపడదాం. హల్లెలూయా హల్లెలూయా. అందరు కూర్చుందండి. ఒక చిన్న సాక్ష్యం ఉన్నది. అమ్మ క్లుప్తంగా ఎవరు భవానీ అంట. చిన్న చిన్న సాక్ష్యాలు ఉన్న పాస్టర్ గారికి సమయం మాత్రం వృధా చేయొద్దు. క్లుప్తంగా చెప్పండి అమ్మా. ఇదిగోండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నాకు మాట్లాడుతున్నాను ఆశ్చర్యకార్యం జరిగించాడు. దేవుడు మహిళగా దేవస్థానంలో అనేక దినాలు ప్రార్థించగా మాట నిలబడి నాకు మాట్లాడుతూ అది చోటగా వెళ్ళడం రావడం జరిగింది. కానీ దేవుడి కార్యాలు కంటి కనుక చెబుతుంది జ్ఞానం కోసం కానీ ట్రై చేస్తాం. సిద్ధపడి రెడీగా ఉండండి. క్లుప్తంగా ఇప్పుడు ఎలా చెప్పారో అలా క్లుప్తంగా చెప్పడానికి సిద్ధపడండి. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన సంవత్సరం మరి ఇది మొదట వారం మీతో మా దగ్గర ఉన్నాను, 2 వారాలు మీ దగ్గర లేను. అయితే మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మన ఇండియా దేశం వెళ్ళి మనకున్నటువంటి సంఘాలన్నిటిలో అంటే అడవిపదిర, వీర్నపల్లి, అలాగే కాకినాడ, కేశవదాస్ అన్ని సంఘాల్లో వెళ్ళి దేవుని మరి మన సంఘస్థులను మన వారిని అందరినీ కలిసి వారికి వాక్యము వారికి విడుదల చేసి మరి రావడం జరిగింది. చాలా అనేకులతో కలవడం జరిగింది ఈ మధ్యలో. అలాగే ఇంగ్లీష్ సంఘంలో ఒక యవనస్తురాల యొక్క వివాహము దాంట్లో ఉండటము అనేక విధాలుగా అనేకులతో కలిసి మరి దేవుని సేవలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. సాక్ష్యాలు చాలా ఉంటాయి. దేవుడు అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒక సాక్ష్యం చెప్తాను, అది మన వాగ్దానానికి సరిపోనట్లుగా. దాని తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం.
అక్కడ మన వాగ్దానం ఏం చెప్తుంది? మన వాగ్దానము అధికారముతో స్థిరపరచబడే సంవత్సరం. అంటే దేవుడిచ్చిన అధికారముతో సమస్తమును స్థిరపరచబడే సంవత్సరం. అంటే సమస్తం దేవుడు స్థిరపరుస్తాడు. ఎందుకంటే అధికారం ఇచ్చాడు, స్థిరపరచబడుటకు అధికారం ఇచ్చాడు. మీ జీవితంలో అన్నీ స్థిరపడాలి అని దేవుని యొక్క చిత్తమై ఉంది. ఎందుకు దేవుడు ఈ ఇచ్చిన మాటను మళ్ళీ మనకి ఎందుకు నేర్పిస్తున్నాడు? ఈ అధికారం నిన్న మొన్న ఇచ్చింది కాదు. యేసుక్రీస్తు వారు ఆ రోజులో జీవించినప్పుడు ఇచ్చినటువంటి అధికారం ఇది. అయితే మనం గుర్తు చేసి మరలా ఇది ఇస్తున్నాను, మీరు దీని మీద పని చేయండి అనే అర్థం. దాన్ని చేసి మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఆత్మలో ఏమనిపిస్తుందంటే, అందరూ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతలు, అధికారము, ఆధిక్యతలు, ప్రివిలేజెస్ అంటారు ఇంగ్లీష్లో, ఆధిక్యతలను వాడుకొని దాని ద్వారా విజయవంతము, ఆశీర్వదించబడినటువంటి జీవితము, ఆత్మీయంగా లోతుగా నడిపించబడి దేవుని యొక్క గొప్ప విషయాలు చూస్తూ అనుభవిస్తూ జీవించే జీవితము ఇంకా మనం జీవించట్లేదు. అర్థమైందండి? దేవునికి తన బిడ్డలు ఎవరు కూడా ఏదో ఒక సాధారణ వ్యక్తులుగా జీవించాలని దేవుని యొక్క చిత్తము కానే కాదు. నేను ఇంకా నా సాక్ష్యానికి వెళ్ళదు, అయితే మళ్ళీ మర్చిపోతాను. పాస్టర్ గారు ఈరోజు ఆరంభంలో ఏం చెప్పారో చాలా ముఖ్యం. నా ప్రసంగం చాలా ముఖ్యం. అది దాంట్లో ఒక మాటను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా అందరం విశ్వాసులం. దేని మీద విశ్వాసమో తెలుసా? మనం కొంచెం నెగిటివ్గా చెప్తాను, అలాగా వేరేగా అర్థం చేసుకో. దేని మీద అంటే, మనం అందరం మీకు అబద్ధముల మీద విశ్వాసం. ఆ మాట చెప్పారు. మనం అబద్ధాలని నమ్ముతున్నాం. అబద్ధం ఏంటో తెలుసా? ఏది సత్యము కాదో అది అబద్ధం. మన దేవుడు, ఆయనకు పేరుంది, ఆయన సత్యము. యేసుక్రీస్తు సత్యము. అంటే ఆయన ఇచ్చిన ప్రతి వాక్యము కేవలము సత్యం, వేరే ఇంకేం లేదు. ఆ సత్యమును నమ్మకపోవటమే అబద్ధమును నమ్ముట. అర్థమైందా మీకు? మీరు అర్థం చేసుకుంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళరు. ఇక్కడి నుంచి ఖాళీగా సంఘములో కదలిక, మార్పు రావాలి మీ జీవితంలో, మనందరి జీవితాల్లో. మనము ఉన్న చోటను ఎప్పుడు ఉండకూడదు. మనం ఎక్కడ ఆరంభించాం అక్కడ ఉండకూడదు. మీరు ఈ యొక్క పాత నిబంధనలో దేవుడు నేర్పించిన ముఖ్యాంశం ఏంటంటే, ఇశ్రాయేలీయులు అలాగున అనేక సార్లు చేసి వారు దేవుడు ఇచ్చిన సత్యాన్ని కాకుండా అబద్ధాన్ని నమ్మి వారు చాలా చాలా నష్టపోయారు, ఓడిపోయారు, నాశనం చేయబడ్డారు, మరణించారు. రకరకాల థింగ్స్ వాళ్ళకి జరిగాయి. మన దేవుడే కదా వారి దేవుడు. అయితే వారు అనుభవించలేదు. మనం అలాగ ఉండకూడదని దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. వాక్యానికి వెళ్ళి చిన్న సాక్ష్యం ముందు చెప్పేస్తాను, ఎందుకంటే ఇది చాలా నాకు గుర్తొచ్చింది. కొన్నిసార్లు సాక్ష్యాలు నేను మర్చిపోతుంటాను. మరి గత ఆదివారము మనకు అక్కడ కరీంనగర్ అనేవాళ్ళు, ఇప్పుడు అది సిరిసిల్ల డిస్ట్రిక్టు, అక్కడ అడవిపదిర అనే ఒక ఊరు ఉంది, చిన్న గ్రామం. దాంట్లో మనకి సంఘం ఉంది. అదే మన ఇండియా మినిస్ట్రీకి ముఖ్య స్థానం కనపడుతుంది. అక్కడే మేము ఆరంభించాం కాబట్టి దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అడవిపదిర పక్కన వేర్నపల్లి, అది అసలు మండలం, అది మెయిన్ మండలం. అక్కడ మనం కూడా 2వ సంఘం కట్టాం. అక్కడ వాక్యము చెప్పిన తర్వాత అయిపోయింది. నేను వచ్చేస్తున్నాను. మళ్ళీ వెనక్కి అంటే ఆ పాస్టర్ గారికి చిన్న ఉండడానికి రూమ్ కూడా ఉంది. ఆ రూమ్ తీసుకువెళ్ళి టీ ఇచ్చి నేను బయలుదేరి త్వరగా వచ్చేసాను. ఎందుకంటే మరి వీర్నపల్లిలో అడవిపదిలో వాక్యం చెప్పాలి. ఒక ఆయన్ని తీసుకొచ్చారు, భార్య ఆయన తీసుకొచ్చారు. గత 14 సంవత్సరాల నుంచి ఆయన నోట మాట రావడం లేదు. అన్ని వింటాడు, అన్ని బాగుంటాయి. ఆ మాట లేకపోతే ఒక బలహీనత, ఒక దుఃఖము ఆయనలో ఉంది. తీసుకొచ్చారు, ప్రార్థన చేయమన్నారు. ఇప్పుడు నాకు మనిషిగా ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుంది అని ఇమ్మీడియట్గానే విశ్వాసము మొదట లేదు. అంటే జరుగుతుంది అనే విశ్వాసం నాకు
లేదు అంటే ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది, తీసుకొచ్చారు కదా అని. అదే ప్రార్థన చేస్తాను గుర్తొచ్చింది, నా వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? మీరు అధికారముతో స్థిరపడి, మీరు అధికారం ఇచ్చాను కదా, మీరు పలికింది జరుగుతుంది కదా, నా నామ పేరట మీరు ఏది అడుగుతారో అది జరుగుతుంది కదా. ప్రార్థన గుర్తొచ్చి ఇప్పుడే ప్రభా ఈయన నోరు తెరబడాలి, నువ్వు అధికారం ఇచ్చావు, నువ్వు అన్నావు మాట నోరు విప్పబడినగా ఎఫాతా అంటాడు ఒక ఆయన నోరు మూగవాన్ని చూసి, ఆ నోరు విప్పబడింది, ప్రభా నీ మాట ఇప్పుడు జరుగునుగాక అని అక్కడ చేయించి యేసునప్పుడే ఇప్పుడే ఈ నోరు తెరబడినగాక అని అక్కడ ఆగి యేసు అని అన్నాను ఆయన్ని. యేసు ఆయన నోరు తెరిచాడు, యేసు అన్నాడు, స్పష్టంగా అన్నాడు. మరలా అన్నాను యేసు అన్నాడు, మరలా అన్నాడు ఆమేన్ అన్నాను, ఆమేన్ అన్నాడు. తర్వాత హల్లెలూయా అన్నాను, హల్లెలూయా అన్నాడు. వాళ్ళు ఎదురకుండా చేసిన గొప్ప ఆశ్చర్యకరం అది. హల్లెలూయా. ఇది సాక్షాత్తుగా జరిగినటువంటి విషయం కాబట్టి నేను సంతోషిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. ఏంటంటే వాగ్దానం నాకు అప్పుడు గుర్తు రాకపోతే నేను చేస్తుండేవాడిని ప్రార్థన, దేవుడు ప్రభా తెలుగు ప్రభాని సహాయం చేయ ప్రభా, మరి నోరు తెరిచక మాట్లాడిన సహాయం చేయ ప్రభా అని అనేసి వెళ్ళిపోయిండేవాడిని. అక్కడ నేను చేసింది ఏంటంటే వాగ్దానం గుర్తొచ్చింది, వాడుకున్నాను, మాట్లాడాను, దానికి తగిన యాక్షన్ చేశాను, అప్పుడు అది జరిగింది. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని అలా పట్టుకుందాం. ఇది నాకు ఒక్కడితోనే జరగదు, మీ అందరితోనే జరుగుతుంది. నా ఒక్కరితోనే కాదు, ఎవరైనా సరే నమ్మాలి. ఇక్కడ నమ్మకుండా నష్టపోయినటువంటి ఒక కథను మీకు చెప్తాను. నమ్మిన వారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు ఆ విషయము ఒకటి మీకు చెప్తాను. ఈ వాక్యాన్ని ప్రతిసారి మీకు దీన్ని విశదీకరించాలనే కాదు, ఎందుకంటే మనము ఒక సింపుల్ మాట, అది ఒక్క మాటను అర్థం చేసుకొని వాడుకోవడమే వాగ్దానం. ఆనందించుట, దాన్ని అనుభవించుట. హల్లెలూయా. ఇది మరి సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఒక సంఘటన, 13వ అధ్యాయము తీసుకుందాం. సంఖ్యాకాండం. ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు మరి ఈ ఐగుప్తును తీసుకొచ్చాడు, వారికి కనబడ్డాడు, తీసుకొచ్చే మార్గంలో వారికి మన్నాను ఇవ్వటం మొదలుపెట్టాడు. అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, గొప్ప కార్యాలు ఈ యొక్క ఇశ్రాయేలు అందరూ చూస్తూ వచ్చారు. వారికి కనబడ్డాడు, స్వయంగా వచ్చే స్వరంతో మాట్లాడ్డాడు. ఆ యొక్క సీనాయి పర్వతం నుండి వారు చూశారు దేవుని గొప్పతనాన్ని, ఆయన మహిమను చూశారు. అప్పటికే కొంతమందిని మార్గ మధ్యంలో వారిని గెలుచుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారంటే, ఇది మొదటి కొన్ని దినాల్లో జరిగిన విషయం. ఇది 40 సంవత్సరాల తర్వాత కాదు, మొదటిగా మొదటి సంవత్సరంలో జరిగిన విషయం ఇది. అప్పుడు వారు ఇక ఆ యొక్క యోర్దాను నది దాటి ఆ పక్కకు వెళ్ళి వారికి వాగ్దానము చేయబడినటువంటి ఆ వాగ్దాన ప్రదేశమును స్వతంత్రించుకోవాలి. ఆ స్థలానికి మొదటే వచ్చేస్తారు, మొదటి సంవత్సరంలోనే. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ ఈ 13వ అధ్యాయము 1వ వచనం, దేవుడు మరి ఇది ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ దీంట్లో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడతాడు. చూడండి, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును, ఇక్కడ నేను వాగ్దానము చేసిన మై ప్రామిస్, నా యొక్క వాగ్దానమును ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపమన్నాడు. నీవు మనుష్యులను పంపము, అక్కడ వారి గోత్రం తీసుకోమని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఎందుకు చేయమన్నాడు, ఎందుకు చూడాలి అంటే, దేవుడు ఇచ్చే ఆశీర్వాదమును ఒకసారి చూసి రండి, చూసిన తర్వాత విశ్వాసముతో వెళ్ళి దానిని స్వతంత్రించుకోండి అని తన యొక్క అర్థమని నేను తలుస్తున్నాను. చూసిరమ్మన్నాడు. వారు వెళ్ళారు, 12 మందిని మోషే పంపించేస్తాడు. 12 మంది వెళ్ళి 40 దినాలు సంచరించారు ఊరంతా. 40 దినాలు సంచరించి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు 27వ వచనం కిరపద, అదే అధ్యాయం 13:27, వారు అతనికి తెలిపినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశం వెళ్ళితిమి, అది పాలు తేనె ప్రవహించిన దేశమే, దాని పండ్లు ఇవని. పెద్ద పెద్ద పండ్లు, పెద్ద ద్రాక్ష గెలలు, మరి అన్ని రకాలైన పళ్ళు వారు తీసుకొచ్చి మరి నెత్తిన పట్టుకొచ్చి చూపించారు. అన్నీ బాగుంది. దాని తర్వాత మాట చూద్దాం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు,
వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అనాకీయులు అంటే బహు ఉన్నత దేహులు, వారు చాలా పొడుగు, చాలా ఎత్తు, బలవంతులు అన్నమాట. ఇంకేమంటాడంటే అలా చెప్పగానే మనుషులలో వచ్చినటువంటి అలజడి ఏంటంటే, అలాగా మమ్మల్ని ఐగుప్తు ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? బయటికి అక్కడ చచ్చిపోదాం కదా, మధ్యదారులు చచ్చిపోతే సరిపోయింది, ఇక్కడే చచ్చిపోవచ్చు కదా, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి చంపడం ఎందుకు మమ్మల్ని? వారి యొక్క మాటలు మీరు ఒక అధ్యాయం 13వ అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమైపోతుంది. మనిషిలో ఉన్నటువంటి ఒక చెడుతనం అక్కడ కనబడుతుంది. ఆ చెడుతనాన్ని అర్థం చేసుకోవాలి. వారు ఇదే మాటలు, అలా చచ్చిపోతే మంచిది కదా, ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఏ దేవుడైతే ఆశ్చర్యకర క్రియలు, సూచక క్రియలు, గొప్ప క్రియలు వారి కన్నుల ఎదుట చూపించి, ఆ యొక్క ఐగుప్తు దేశంలో, ఐగుప్తు వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అంతా చీకటి చేసి వీరికి వెలుగుంచాడు. ఆశ్చర్యం అది జరగదు. కప్పలన్నీ వాళ్ళ దగ్గర వస్తే వీళ్ళ దగ్గర చక్కగా ఉంచాడు. మరి వారి దురదతో పేలు వాళ్ళు వచ్చి వాళ్ళని పేలు పడితే వీళ్ళకి ఏమీ కాకుండా దేవుడు చూపించాడు. ఒక్కొక్క ప్లేగ్, ఆ యొక్క నాశనము వారు చేస్తూ దేవుడు చేసిన కార్యాలను చూపించిన దేవుడు వీరు చూశారు. ఆఖరికి వారి యొక్క ప్రతి తొలిచూలు కొడుకు బిడ్డ చనిపోతే వీరి బిడ్డలందరూ కాపాడబడ్డారు. ఆయన చేసినటువంటి ఆ నిబంధనను బట్టి, ఆ రక్త నిబంధనను బట్టి ఇవన్నీ చూశారు. అంతేకాదు, ఐగుప్తురాజు చాలా బలవంతుడు. ఆ బలవంతుని చేతిలోంచి వీరు ఖాళీ చేతులతో రాలేదు. బంగారం, వెండి, గొప్ప విషయాలన్నీ తీసుకుని చూసినటువంటి వీరు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ దేవుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు అంటున్నారు. ఎర్ర సముద్రానికి వచ్చారు, ఎర్ర సముద్రం విప్పబడింది, అది చూశారు. ఎప్పుడు జీవితంలో అటువంటి విషయాన్ని వారు చూసి ఉండలేదు. అయితే చూశారు, వారు కళ్ళెదరకుండా ఎర్ర సముద్రం తెరవబడింది, నడుచుకుంటా వెళ్ళిపోయారు. ఆ ఐగుప్తులు వారు అందరూ దాంట్లో మునిగిపోయారు. ఇది కూడా చూశారు. వాళ్ళు బలవంతులే, వాళ్ళ దగ్గర కత్తులు, కటారాలు, లేకపోతే మరి ఆ యొక్క రథాలు అన్నీ ఉన్నాయి. ఏముంటే ఏముంది, ఈ దేవుని చేత దేవుని ఎదుట నిలబడగలరా అనే ఒక విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ మాటలు ఎప్పుడైతే చెప్పారో, ఆ మాటలను బట్టి అంతే వారి విశ్వాసం అంతా ఒక్క నిమిషంలో ఇదైపోయింది. ఇక్కడ ఆ మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అబద్ధాన్ని నమ్ముట. ఇక్కడ ముందుకెళ్దాం. 30వ వచనంలో, అప్పుడు వాళ్ళు అలా కలజడి పడిపోయి ఇంకా చేస్తుంటే కాలేబు అక్కడ లేచి నిలబడతాడు. ఏం చేస్తాడు? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళుదుము, దాని స్వాధీనపరుచుకుందాము. ఒక్క పక్కనే 10 మందేమో మనము వెళ్ళలేము అని చెప్తా ఉన్నారు. మనకు కుదరదు అంటున్నాడు. అయితే ఈ ఒక్క మనిషి ఏమన్నాడు? మనం వెళ్తాం. ఈయన కూడా అదే విషయాలు చూశాడు, అదే ఉన్నత దేవులైన మనుషులను చూశాడు, మరి ప్రాకారం గల పట్టణాన్ని చూశాడు. ఆయన చూశాడు. అయితే ఆయన నమ్మేది ఏంటంటే ఆయన దేవుని, ఆయన సత్యాన్ని నమ్ముతున్నాడు. వీళ్ళేమో అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధం ఎందుకంటే వీళ్ళు చూసింది కరెక్టే. వీరు ఈ అబద్ధానికి మించిన ఒక సత్యాన్ని ముందే చూసి ఎరిగి అనుభవించిన వారు కాబట్టి ఈ అబద్ధాన్ని నమ్మకూడదు. వారు ఉన్నత దేవులే, గొప్పవారి, బలవంతులే. అయితే మన దేవుడు గొప్పవాడు అని విన్నమారు. హల్లెలూయా. ఆ మాట చెప్పి స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనే, మన శక్తి అంటే మన దేవుడు అని అర్థం అక్కడ. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలం. 2 విషయాలు, ఒక అబద్ధము, ఒక సత్యము. ఒక వ్యక్తికి సత్యం అర్థమైంది, మరొక ఈ 10 మందికి అబద్ధమే అర్థమైంది. మనం ఎక్కడున్నాం జీవితంలో చూసుకోవాలి. వాక్యాలు చెప్పినప్పుడు, దేవుని వాక్యం ప్రకటించినప్పుడు, మీరు చదువుకున్నప్పుడు, దేవుని గురించి ఆలోచించినప్పుడు, మీ దేవుడు ఎటువంటి వాడు, మీ దేవుడు ఏ కార్యములు చేయగలడు, మీరు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడా, అబద్ధికుడా, అది మీరు ఆలోచించుకోవాలి. ఒక మాట గుర్తు చేస్తాను ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం ఏం చెప్తున్నాడు అక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. కెన్ యు పుట్ దిస్ వన్? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ఏమంటుందంటే, మనలో కార్యసాధకం తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు.
హల్లెలూయా. ఈ మాట దేవుడు నీ కొరకు నా కొరకు రాయబడింది. ఇది అబద్ధం కాదు, ఇది సత్యము. ఈ సత్యాన్ని మనం నమ్మాలి. మీ దేవుడు మీరు మనం ఊహించలేము, మనం అనుకోలేము, మనకు ఆ జ్ఞానం సరిపోవడం లేదు. వాటికంటే గొప్ప క్రియలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క నమ్మకముతో ఉండి మనం గొప్ప క్రియలను చేయాలి. వీరు ఈ యొక్క కాలేబు అదే చూస్తాడు, అదే మనుషులు చూస్తాడు, అదే ప్రకారం చూస్తాడు. అక్కడ ఏం చూస్తున్నాడు? వెనకాల నా వెనకున్న దేవుడు. దావీదు కూడా అదే చేశాడు. ఆ యొక్క గొలియాతు ఎదురు ఒక చిన్న ఎంత పొట్టి మనిషి కుర్రోడు దావీదు. అసలు ఆ గొలియాతుని చూడలేదు, ఆయన దేవుని చూస్తున్నాడు. హల్లెలూయా. నా వెనకున్న దేవుడు, నా వెనకున్న బలవంతుడు, గొప్పవాడు, సర్వోన్నతుడు ఆయన ఉండగా నేను ఎందుకు భయపడతాను? పరిస్థితులను చూసి భయపడకూడదు. వీరు పరిస్థితులను చూసి భయపడిపోయి తిరిగి వచ్చి మనుషులు అందరికీ అబద్ధాన్ని ప్రకటించారు. అయితే కాలేబును దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ 13:33 అంటుంది, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. నిన్ను గూర్చి నీవేమనుకుంటున్నావు? ఏమన్నా మేము మిడతలాగా ఉన్నాం, నేను బలహీనమండి, డబ్బు లేని వాళ్ళమండి, పేదవారమండి, ఏమీ లేని వాళ్ళమండి, కష్టాలు మావి, మేము ఎందుకు పనికిరాం అనే మనస్సులో మీ ఆలోచన నడుస్తూ వీరికి అదే నడిచింది. ఏమైందంటే వీరు ఇలా మాట్లాడుకోవడం వల్ల నశించిపోయారండి వీళ్ళందరూ, మొత్తం అందరూ. ఇక్కడ ముందుకెళ్ళి చూపిస్తాను, వాక్యం చూపిస్తాను. అప్పుడు ఇక్కడ 14వ అధ్యాయానికి వెళ్ళిపోతే 1వ వచనంలో ఈ మాటలు వారికే కాకుండా సమాజం ఏం చేసిందంటే, సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోను పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. ఈయన మాటలు చూడండి. నాకు ఇలా జరిగిపోతే బాగుండు, ఇది ఎందుకు ఎలా జరిగింది, ఇది ఎలాగెందుకు అయిపోయింది అని. ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా ఏమన్నారు? యెహోవా మమ్మల్ని దేశంలోకి ఎలా తీసుకొని వచ్చాడు. దేవుని మీద నింద మోపుతున్నారు. కొన్నిసార్లు మనము తెలియకో కొన్నిసార్లు దేవుని మీద నింద మోపుతుంటాం. నాకు దేవుడు ఎందుకు ఇలా చేస్తానండి, నేను అన్ని బాగానే చేశాను, నేను అన్ని చర్చకు వచ్చాను, దేవుని కానుకలు ఇచ్చాను, అయితే దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడనే మనుషులు మన మధ్య ఉంటారు. దేవునిని ఎప్పుడు ఏమి అనే పర్మిషన్ మనకు లేదు. అసలు ఆయన అనకూడదు. మనం అంటే ఎక్కడో చాలా నువ్వు కృంగిపోయిన మనిషి, అంటే నీ యొక్క విశ్వాసంలో చాలా దూరం అయిపోయిన వాడు అని అర్థం అనమాట. దేవుని ఏమైనా అనగలుగుతున్నావంటే, నీ విశ్వాసం ఎంత పడిపోయావంటే దాని నుంచి నువ్వు పైకి రాలేవు. అది పరిస్థితి. వీళ్ళు అలా చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నారంటే, మా భార్యలు మా పిల్లలు కొలపోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అని. తర్వాత ఏం చేస్తాడు? మాకు లీడర్ని ఎన్నుకుంటాం, వెళ్ళిపోతాం అనుకుని తిరిగి బయలుదేరడం మొదలు పెడతారు. అప్పుడు 5వ వచనంకి వస్తే, మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళకి సాగిలపడతా దేవుని ఎదుట ఈ మాటలు విని భయపడిపోయి, దేవుని ప్రభా ఇలా మాట్లాడతాను, నువ్వు గొప్పడకు అని సాగిలపడిపోయారు దేవుని ఎదుట. అప్పుడు 6వ వచనం, అప్పుడు దేశం సంచరించి వచ్చిన వారిలో నుండి నా నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని 7వ వచనం, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. 8వ వచనం జాగ్రత్త చూద్దాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. ఈ మాట మీరు ఈ చదువుతుంటే పక్కన గుర్తు చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుడు మన యందు ఆనందించిన, ఆయనకి ఇష్టడై ఉండాలంటే కావాల్సింది ఒకటే, ఆయనను సంపూర్ణమైన మనసుతో విశ్వసించాలి. నువ్వు చూచి కాదు, చూచి సహాయం పొందిన తర్వాత విశ్వాసం కాదు, పొందక ముందే నా దేవుడు చూసుకుంటాడు. అంతే. ఆ పాట పాడతాం, అంతా ఆయన చూసుకుంటాడు అనే పాట పాడుతుంటాం కదా. ఆయన చూసుకుంటాడు అనే విశ్వాసము ఈ ఉదయకాలం మీ హృదయంలో కలగాలి. హల్లెలూయా.
హల్లెలూయా. అదేమన్నాడు, మన యందు ఆనందించిన ఆ దేశములో మనం చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. 9వ వచనము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. ఆ దేశం వారు మనకు అంటే అక్కడ ఏంటంటే నీవు పరిస్థితులను ఎలాగ చూస్తున్నావు. మేమేమంటామంటే ఉద్యోగం పోతుంది, మా యొక్క కంపెనీలో చాలామందిని తీసేశారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే నీకు ప్రమోషన్ వస్తుందని అర్థం. అలా చెప్తాం. వారు మనకి ఆహారం అంటున్నాడు. మీ శత్రువులు మీకు ఆహారం అయిపోతారు. హల్లెలూయా. పరిస్థితి మీకు అనుకూలమై అది మిమ్మల్ని దీవిస్తుంది. ఒక వరద వస్తే వరదలు మీ నుంచి నీ కొరకు ఏదో ప్రత్యేకత కొట్టుకొని వస్తుంది, అది నీ కొరకు మిగులుతుంది. ఒక భూకంపం అయితే దాంట్లో కూడా దేవుడిని గొప్పగా చేయగలడు. ఆయన సమస్తం నీ యొక్క మేలు కొరకు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అక్కడ ఏమన్నా మనం తొగిలిపోయాను, అక్కడ ఏమన్నా వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై అన్నాడు. మన మాటలు ఒక విషయం, మన మాటలు మన మనస్సు మీద పనిచేస్తాయి. అంటే మన పరిస్థితి మీద మనం పలికే మాటలు పనిచేస్తాయి. ఆ పరిస్థితిలో కృంగిపోవచ్చు, మీరు మాడిన మాటను బట్టి కృంగిపోవచ్చు. మీరు ధైర్యంగా అవును పరిస్థితులు బాగోలేదు లోకంలో, అయితే నా దేవుడున్నాడు, నాకు దేవుడున్నాడు, నన్ను కాపాడువాడు. కొన్ని నిద్రపోయాడు. పరిస్థితులు బాగోలేదు బయట, అయితే నేను పరిస్థితులను బట్టి జీవించను. నన్ను కాపాడి నడిపించే దేవునిని బట్టి నేను జీవిస్తాను. నా జీవితకాలంలో నేను ఆశీర్వదించబడతాను. నా జీవితకాలంలో నేను ఉన్నత స్థితికి ఎదుగుతాను. నా కష్టములు ఈరోజు ఉన్నాయి, అయితే ఈ కష్టములు ఎల్లకాలం ఉండవు, ఇవి పోతాయి. మంచి రోజులు నాకు తప్పకుండా జీవితంలో వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఈవేళ వస్తాయో, రేపు వస్తాయో, 10 రోజుల తర్వాత వస్తాయి మాత్రము. అది ఖాయము, అది తప్పకుండా జరిగిపోతుంది. ఎందుకంటే నా దేవుని యొక్క మాటలు, ఆయన వాగ్దానములు నాకున్నాయి. నేను ఆయన మాటలను, ఆయన సత్యమును నమ్మెదను. నేను అబద్ధాలు నమ్మను. పరిస్థితులు అబద్ధములు, దేవుని మాట ఒక్కటే సత్యము. మీ యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఎప్పుడు ఉంటుందంటే ఆయన మాట. అందుకే వాక్యం ఎందుకు చదవాలంటే, వాక్యము చదువుతూ ఉంటే మనకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. అందుకు చదవాలి. కొంతమంది వాక్యం చదువుతూ ఉంటారు, చాలామంది అలా కూర్చొని చదువుతూ ఉంటారు. కొంతమందికి ఒక్క పేజ్ చదవడానికి ముందుకు వెళ్ళలేరు. ఆ సగం కొన్ని మాటలు చదివి మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అదొక సమస్య. అది సాతాను. ఒక మాట చెప్తున్నాను, మీరు ఒకవేళ చదవలేని పరిస్థితిలో ఉంటే, చదువుతుంటే మీకు మనసు కుదరట్లేదు, 10 వచనాలు చదవగానే ఇంకా సరిపోద్ది, చదవలేనిపిస్తే, నేను చెప్తున్నా ఏంటంటే మీరు దురాత్మ ఆధీనములో ఉన్నారు. అప్పుడు అర్థమైందా మీకు? చదవడానికి మీకు ఇష్టం అవ్వట్లేదు అనుకోండి వాక్యము, అంటే దురాత్మ మిమ్మల్ని ఆధీనపరచుకొని. మీరు అనొచ్చు, మీరు నాకు 100 విషయాలు చెప్పండి, అది దురాత్మ పనే తప్పిస్తే మీకు ఇష్టమే చదవటం, మీకు ఇష్టమే. మీరు ఇష్టం కలగట్లేదంటే ఒక దురాత్మ మిమ్మల్ని చదవకుండా, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా మీకు అంధత్వం కలుగు చేయడం కోసము ప్రతి ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. కాబట్టి వారిని మీరు గెలుచుకోవాలి, విశ్వాసం ద్వారా గెలుచుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఈయన మాటలు, యెహోషువ మాటలు ఉన్నాయి. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. ఆ సర్వసమాజం వారిని రాళ్లతో, వాళ్ళు సత్యం చెప్తుంటే రాళ్లతో కొట్టాలని చూస్తూ ఉన్నారు వాళ్ళని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 10వ వచనంలో, ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకి కనబడింది. వారు ఎప్పుడైతే రాళ్ళు కొట్టాలనుకున్నారో దేవుని మహిమ వచ్చింది. దేవుని మహిమ నిజమైంది, కనపడేది, దాన్ని అనుభవించవచ్చు. ఆత్మలో చూచుట వేరు, నిజంగా కూడా చేయగలడు. ఎప్పుడైనా ఆయన చూపించాలంటే తన మహిమను చూచి, ఎదిగో నేనున్నాను. మనం ఇప్పుడు దేవుని మహిమ చూడాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా మీ మహిమ చూడాలని ఆశపడుచున్నాను. మోషే అడిగాడు, ప్రభా నేను నిన్ను చూడాలన్నాడు. మనం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు చూపిస్తాడు. దేవుని మహిమ వచ్చినప్పుడు వారు భయపడ్డారు. అప్పుడు ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు, ఇలా చేసిన తర్వాత 23వ వచనంకి వెళ్దాం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశము వారు చూడరు.
ఎందుకు? వారు అబద్ధాన్ని నమ్మి వాళ్ళు పలికిన మాటలు తమ మీద తామే శాపమును పలుక్కున్నారు. మేము ఇక్కడ చచ్చిపోతాం, నాశనం అయిపోతాం, మా పిల్లలు మా భార్యల మీద ఇవన్నీ అయిపోతాయి అని వారి మీద వారే శాపవచనాలు. ఎప్పుడు అలాంటి శాపవచనాలు మీ మీద మీరు పలుక్కోకండి. ఇలాగైపోతాను, ఇలాగైపోతుందేమో, నేను చచ్చిపోతాను, నా ఉద్యోగం పోతుందేమో, నాకు బాధలు వస్తాయేమో, ఆ విషయాలను బట్టి ఎప్పుడు అనుకో, నాకు మంచి రోజులు మాత్రం వచ్చును, నా భవిష్యత్తు నా యొక్క దేవుని చేతిలో ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను జీవిస్తాను అని సత్యమును మనం నమ్ముకుందాం. ఇక్కడ ఏమంటే దేవుడు ఏమంటున్నాడు 23వ వచనంలో, నన్ను అలక్ష్యము చేసిన వాళ్ళు ఎవరును దానిని చూడరు. మనం దేవుని అలక్ష్యం చేస్తే ఆయన ఆశీర్వాదములను, ఆయన వాగ్దానం యొక్క ఫలం పొందుకోము. ఇక్కడ 24కు మాట్లాడతాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా. అక్కడ ఏమన్నట్టే మంచి మనస్సు అన్నాడు. అది ఇంగ్లీష్లో ఏముంటుందంటే చూడండి, మై సర్వెంట్ క్యాలెబ్ బికాజ్ హీ హ్యాడ్ అనదర్ స్పిరిట్. ఈ మాట ఇక్కడ వేరుగా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంది. ఆ అనదర్ స్పిరిట్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. నీకు నాకు ఆ దేవుని ఆత్మ ఇవ్వబడింది. అయితే ఆ దేవుని ఆత్మానుసారంగా మనము నమ్మి విశ్వసించి చేయట్లేదు. ఒక మాట చెప్తాను. ఇక్కడ పాస్టర్ సతీష్ గారు, లేకపోతే నేను, లేకపోతే కొంతమంది భాషలు మాట్లాడుతున్నారు, మిగతా వారు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా? దేవుడు మీకు ఆత్మను ఇవ్వలేదని కాదు, మీరు నమ్మటం లేదు. మీరు ఏదో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. నమ్మటం లేదు. మీరు నమ్మటం లేదు. ఒకసారి దేవుడు వచ్చిన దాన్ని కూడా మళ్ళీ మర్చిపోయి మీరు ప్రతి దినము ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను మీ దినదిన జీవితాల్లో వాడుకుంటే మీరు ధన్యులు. ఎందుకంటే అలాగూ భాషలతో ప్రార్థన, భాషలతో ఆరాధన చేసినప్పుడు దేవునికి ఇష్టానుసారమైన ఆత్మతో ఆరాధన చేస్తారు, దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన చేస్తారు. అయితే మీరు నమ్మటం లేదు. మీరే కాదు, లోకంలో పెద్ద పెద్ద మేధావులు, గొప్ప గొప్ప ప్రసంగికులు నమ్మటము లేదు. అవి లేవని చెప్పే ప్రసంగికులు ఉన్నారు. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అలాగన మీరు నశించిపోవద్దు. సత్యాన్ని నమ్మండి. సత్యం చాలా స్పష్టంగా రాయబడింది. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదారు. దేవుడు ఇదంతా ఈ వాగ్దానం ఒకదానికొకటి అమర్చి ఇచ్చాడు. అంతేకాదు ఆయన పంపినప్పుడు భాషలే వచ్చాయి, భాషలు వాళ్ళు మొదలు పెట్టారు. అదే మాటలతో మరి పౌలు అనేకసార్లు చెప్తాడంటే మీరు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఆ యొక్క భాష అర్థమవుతుంది. కాబట్టి ఆ భాష ప్రకారంగా మీకు ఆయన మీ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. మీరేం ప్రార్థన చేయాలో మీకు చేయవసరం లేదు. మీ అవసరాలని కూడా పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి దేవునికి అర్థమయ్యేలాగా మీ యొక్క అవసరాలని పరిశుద్ధాత్ముడు దేవునితో మాట్లాడతాడు. దాని ద్వారా మీరు ఆశీర్వాదం పొందుతారు. దాని ద్వారా గొప్ప క్రియలు మీరు చేయగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి భాషలతో మాట్లాడలేదని మీరు భయపడి కుంగిపోవద్దు. నేను మాట్లాడాలి, ఏమైనా సరే నేను పొందుకోవాలి. ప్రభువా రోజు అడగండి. దేవుడు ఇవ్వకుండా మానేస్తాడు అనుకున్నారా? ఒక వాగ్దానం చేశాడు. లూకాసు సువార్త 11:13 అనుకుంటా. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను మరి నిశ్చయంగా ఇచ్చినను మాట అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్ళినట్లయితే అదే మన 14:30 యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయదని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయం. వారు నమ్మలేదు కాబట్టి నశించిపోయారు. మొత్తం ఆ యొక్క అక్కడ వరకు బయలుదేరి వచ్చినటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా 40 సంవత్సరాలుగా తిరుగులాడుతూ యాక్చువల్ అప్పుడే చంపేస్తా అన్నాడు దేవుడు. మోషే వెళ్ళి ప్లీజ్ చంపొద్దు ప్రభు, అలా చేయకని ఆయన ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తాడు. అయితే నువ్వు ప్రార్థన చేసి చంపను, కానీ వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడే చచ్చిపోవాలి. తర్వాత ఈ యవనస్తులు ఎవరైతే నమ్ముతూ వచ్చారో వాళ్ళని తీసుకెళ్తాను అని వాగ్దానం చేశాడు.
ఇంకో మాట ఇక్కడ రాస్తాను 37వ వచనంలో, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అనగా ఆ దేశం గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. అప్పటికప్పుడే చచ్చిపోయారు వాళ్ళు. ఎవరు? ఈ 10 మంది ఎవరు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు? యెహోవా సన్నిధిని, ఆ సన్నిధి ఉంటుండగా తెగులు వచ్చి అక్కడికక్కడే వారు చనిపోయారు. అయితే ఆ దేశం సంచరించి వచ్చిన మనుషుల్లో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికేరి. నమ్మిన వారు బ్రతికెదరు, నమ్మిన వారు ఫలం పొందేదారు, నమ్మిన వారు గొప్ప విషయాలు చేయగలుగుతారు. అందుకే దేవుడు వాగ్దానాలని మనకిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం మనకు బాగా తెలిసిన వాక్యం ఇది. 28వ అధ్యాయంలో అంటాడు, ద్వితీయోపదేశ కాండము 28, 1-2 వచనాలు చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. మాట చెప్తున్నాను, ఒక మాట మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరన్నాడు? నీ దేవుడైనా, నీ దేవుడైనా యెహోవా. ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని, ఎవరు దేవుడైనా యెహోవా? ఆయన నీ దేవుడైనా? భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఒకటే కండిషన్, ఆయన మాట విని నమ్మాలంతే. ఆయన మాట విని నమ్మినట్లయితే నువ్వు ఆ నమ్మకంకు తగినటువంటి ఫలమును తప్పకుండా అనుభవిస్తావు. నేను ఒక మాట చెప్తాను, ఈ మాట చెప్తున్నా హృదయంలో కొంత భారం ఉంది. మీలో ఎవరు కూడా ఇక్కడ ఆర్థిక పరిస్థితులు లేవన్నో దానిలో మునిగిపోకూడదు. దేవుడిని బయటకు తీసుకొస్తున్నాడు, వాగ్దానం తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా ఆయన తీసుకొస్తున్నాడు. వాటిని మీ యొక్క పరిస్థితుల మీద మీరు, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటారు, డోంట్ మెడిటేట్ అపాన్ యువర్ ప్రాబ్లమ్స్. మీ పరిస్థితుల మీద మీరు ధ్యానం చేస్తూ ఉండొద్దు. ఏం చేయను పొద్దున్న లెగ్గానే సంతోషం. మొదటిది పక్క మీద కూర్చుని మొదట లేచి, ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, రాత్రి మంచి నిద్రనిచ్చావు, నీకు స్తోత్రం, ఈ నూతన దినాన్ని ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం, ఈ రోజంతా నన్ను కాపాడుతావు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా, నీవు ఉన్నావు కనుక నేను జీవించిన గొప్ప కార్యాలు చేయగలుగుతాను ప్రభా, ఈ రోజు నువ్వు నడిపిస్తావు నన్ను అని ఆయన మీద నమ్మి మీ విశ్వాసాన్ని మొదటగా వ్యక్తపరచండి. ఒక మాట చెప్తాను, ఒక ఆమె ఏమంటుందంటే, ఆమె ఈ మంత్రశక్తులు చేసే ఆమె, ఈ మంత్రశక్తులు విచ్ క్రాఫ్ట్ అంటారు కదా, చేతబడి చేసేవారు, వారు మన దేశంలో ఒకరి మీద ఒకరు చేస్తారు. అయితే ఇతర దేశాల్లో వాళ్ళ సంఘాల మీద చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనుషులు ఎవ్వరు కూడా దేవుని పొద్దున్న లేచి ప్రార్థన చేయకూడదని వాళ్ళు ఆ యొక్క చేతబడి చేస్తూ ఉంటారంట. నోట్లోంచి మాట రాదు. లెగ్గానే మొదట కొంతమంది ఫోన్ తీసుకుని మెసేజ్ ఏమొచ్చింది, లెగ్గానే ఈవేళ ఎక్కడికి వెళ్ళాలి, చాలా కష్టమైన పనులు ఉన్నాయి, ఏం చేయాలి, ఈ రాత్రి ఏం చేస్తానో మొదట ఆలోచన కదొస్తే అదే ఆలోచన నిన్ను రోజంతా ముంచి వేస్తుంది. మొదట నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నేను భయపడను, నేను బలంగా ముందుకు సాగుతాను, ముందుకు వెళ్ళాలి. అందుకే ఆయన మాట వినాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను వినాలి, వాటిని అనుసరించాలి. అప్పుడు దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మత్తయి సువార్తలో ఒక చిన్న స్టోరీ చెప్తున్నాడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 28వ వచనంలో అక్కడ ఏం చెప్తుంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి వచ్చి మొదటి వాడితో అంటాడు, పొలంలోకి వెళ్ళి దాసులు పని చేయమని చెప్పాడు. వాడు ఏమంటాడు, నేను పోను అంటాడు ముందు. 2వ వాడి దగ్గరికి వచ్చి అదే మాట చెప్తాడు, వాడు వెళ్తానంటాడు. అయితే మొదటి వాడు పోనని చెప్పిన తర్వాత ఆలోచించుకుని నేను విధేయత చూపించాలి నా తండ్రి కానీ వెళ్ళి పని చేస్తాడు. 2వ వాడు వెళ్తానని చెప్పాడు. మనలో చాలామంది 2వ వాళ్ళు వంటి అంటాం, నేను చేస్తాం, ఓ పాస్టర్ గారు చెప్పారు కదా, వింటామని అంటాం. వాళ్ళు ఆయన వెళ్ళి చేయలేదు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఏమిటంటే, మరి అక్కడ అడుగుతాడు వాళ్ళని 30వ వచనంలో, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వారిని అడిగాను. అందుకు వారు 31వ వచనం, వారు మొదటి వాడే అనరి. యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కొంతమంది సెల్ఫ్ రైచియస్ అంటారు, స్వనీతి పరులు సంఘాల్లో ఉంటారు. మేము చాలా విశ్వాసం, అన్నీ బాగున్నాయి, మాకు చాలా ప్రార్థనా పరులు, మాకు మించడానికి ఇంకెవరు లేరు అనుకొని జీవించే వాళ్ళు సంఘంలో ఉంటారు. కొంచెం మన సంఘంలో ఉంటారు, మనమే ఉండొచ్చు. మనం ఎలాగనుకో నేను ఉన్నాను, అలాగా
నేను అన్నీ బాగున్నాను కదా అని నేను అనుకుని ఉన్నప్పుడు నిజముగా దేవుని యొక్క మాటను వినకుండా జీవించడం మూలాన ఎవరైతే వాడు విలాటోడు, వాడు చూడు ఎలా ప్రార్థన లేదు అని వాడు మనస్సు మార్చుకొని వెళ్ళి దేవుని మాట విని చేసినప్పుడు వాడు ఎంతకాలం ఎలా జీవించినా సరే దేవుడు వాణ్ణి గుర్తిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఆఖరికి నమ్మాడు కాబట్టి, దేవుని స్తోత్రం కలు కాబట్టి. అందుకని మనము ఇటువంటి విధేయత, సుంకర్లు ఎందుకు రాజ్యానికి వెళ్తాను వారు విధేయత చూపించారు. ఎగ్జాంపుల్ మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మగ్దలేని మరియ పాపలే కానీ దేవుడు నమ్ముకుంది, నడిచింది, ఆమె దేవుని రాజ్యంలోకి వెళ్తుంది. అలాగే ఇంకా మరి జక్కయ్య పాపస్ముడే అయితే ఆయన రక్షించబడ్డాడు. అలాగే అనేక మంది ఉన్నారు. అలాగే మన జీవితాల్లో కొంతమంది ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ఇంకో మాట చెప్పాడు, మత్తయి సువార్త 7:21. చాలా చాలా ముఖ్యమైన మాట ఇది, అనేకసార్లు చెప్తూ ఉంటాం. మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం ఇచ్చేవాడే ప్రవేశించును. హల్లెలూయా. అప్పుడు నువ్వు చిత్తం చేసేవాడైతే, ఇందాక మళ్ళీ పాస్టర్ సతీష్ గారు ముందే అన్నారు మాట కూడా పెట్టుకుని, ఏంటంటే దానియేలు 11:32, అయితే తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు. అంటే ఈ మాటలు అన్నీ బాగున్నాయి. మీరు గొప్ప కార్యాలు చేయడానికి ఆలోచించాలి. ఆలోచన లేకుండా ఏ పని జరగదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలని ముందే ఆలోచించుకుంటారు. ఆ బ్రేక్ఫాస్ట్లో ఇది చేసుకుంటాను అనుకుంటారు, అదే మీరు చేయగలుగుతారు. ఇంటికి వెళ్ళిపోయి ఆలోచన ఏం చేయను, ఏం లేదు కదా, అలా కూర్చుని పోతాను, అలాగే కూర్చుని పోతారు. ఆలోచించాలి. ఇదేంటి గొప్ప క్రియలు నేను చేయాలి, ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడు వాగ్దానంలో మరి 8:6, నీ చేతి పని వానికి అధికారం ఇచ్చున్నావు. దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. మరి ఇంకా ఇంకొక వాగ్దానం ఏమంటాడంటే యోహాను సువార్త 14:12, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు అనేసాడు ఈ మాట. మీరు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. మీకు కావాల్సింది ఒకటే, అబద్ధాన్ని నమ్మకండి, సత్యాన్ని నమ్మండి. ఇది సత్యం. సత్యం ఏంటంటే మీరు చేస్తారు. మీరు అనుకోవద్దు పాస్టర్ గారు లాగా అనుకుంటే మీ ఇష్టం. మిమ్మల్ని వచ్చి నమ్మించలేని ఆ పని నా చేత కాదు, ప్రకటించమే నా పని, నమ్మితా మీ పని. ఇష్టం మీరు నమ్మి చేయండి, ఇంటికి వెళ్ళేదో ప్రయత్నం చేయండి. దేవుని శక్తి చేత, ప్రార్థన చేత ఈ ఫలానా విషయాన్ని నేను ఎలాగైనా గెలుచుకుంటాను. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మనం ఉంది. మరి అక్కడ ఈ యొక్క మాటలన్నీ మనం విని ఉన్నాం. దేవుడు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుని క్రియలు చేయటం ద్వారా మీరు లోకానికి వెలుగుగా కనబడతారు. హల్లెలూయా. ఉదయ కాలంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సత్యాన్ని నమ్మండి, అప్పుడు వాగ్దానము మీకు ఇవ్వబడిన వాగ్దానం యొక్క ఒక్కొక్క సత్యం మీలో పనిచేస్తుంది. గొప్ప క్రియలు చేసి దేవుని మహింపరుస్తారు. మీ జీవితంలో మీరు ఆనందిస్తారు. పరిస్థితిని బట్టి డోంట్ బి డిప్రెస్డ్, దిగజారిపోవద్దు, నిరాశతో జీవించవద్దు. ఈరోజు ఇక్కడ నిరాశకు స్థానం లేదు. దేవుని బిడ్డలకు నిరాశలో స్థానం పాలు లేదు. మీరు నిరాశతో ఉండడానికి దేవుని బిడ్డలుగా పుట్టలేదు. మీకు పరిస్థితులు బాగోలేదు, అయితే పరిస్థితులు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన వాటినన్నిటినీ సకాలంలో ఆయన అనుకూలపరుస్తాడు. హల్లెలూయా. ఇది మీకు దేవుడిచ్చే మాట ఈరోజు. అయితే ఆయన వాక్యానికి భయపడి, ఆయన సత్యాన్ని మీరు అంగీకరించి, ఆయన సత్యంలో మీరు నడిచిన యెడల దేవుని నామములో గొప్ప క్రియలను చూస్తారు, క్రియలను చేస్తారు, క్రియలను అనుభవిస్తారు. ఇతరుల కొరకు కూడా మీరు చేసి దేవుని నామానికి మహిమ తీసుకొస్తారు. ఈ ఉదయ కాలం మీకు ఏం కావాలి? ఒకసారి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా,
నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారే లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరచిదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరచిదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు మన మధ్య. దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. విశ్వాసము అనే ఆత్మను మీకు ఇష్టపడుతున్నాడు. విశ్వాసముతో, దేవుని మాట యందు విశ్వాసముతో, ఆయన సత్యముతో విశ్వాసముతో మీరు గొప్ప క్రియలు చేస్తారు. కేవలం నమ్మాలి, క్రియ చేయాలి, అప్పుడు మీరు మేలు చూస్తారు. హల్లెలూయా. రబా ఖతారా సెకిమా రీమాతో రబా సకర మహశబా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రము తండ్రి. సర్వోత్తరానికి స్తోత్రం చెల్లించుకొచ్చునా ప్రభా. ఈరోజు మీ మాటను స్థిరపరచము తండ్రి. వినిన వాక్యం హృదయంలో పని చేయనట్లుగా కృప చూపించము తండ్రి. దాని ప్రకారంగా జీవించి నీ బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదించబడి గొప్ప క్రియలు చేయవానిగా దీవించమని మహిమకంతా నీకే చెల్లించుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. ఆమేన్, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, నిజంగా దీవించబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఐ నో ఇన్ ద స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో నేను ఎరిగినాను కూడా చెప్తున్నాను. నిజంగా దీవించబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. మీకు 100 రూపాయలు ఇస్తే మీకు దగ్గర 100 రూపాయలే ఉంటుంది. ఆమేన్. దేవుని వాక్యం ఇస్తే ఆ వాక్యం సమస్తము జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏది కావాలో ఆ వాక్యం ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం, దేవుని కనపడదాం. కీర్తించి కొనియాడెదన్, మనసారా స్తుతించి ఘనపరచెదన్. స్తోత్రించి కీర్తించి కొనియాడెదన్, మనసారా స్తుతించి ఘనపరచెదన్. దేవా నీ నామమున
జీవితమంతా నే స్తుతించిన నీతోనే సరితూగునా నీ నామం బలమైనది నీ నామం బలమైనది నా జీవితమంతా నే స్తుతించిన నీతోనే సరితూగునా దేవా నీ నామము యావే ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా నీ నామ మహనీయము యేసయ్యా నీ నామ అతి శ్రేష్టము నా జీవితమంతా నే స్తుతించిన నీతోనే సరితూగునా నీ నామ మహనీయము నీ నామం అతి శ్రేష్టము నా జీవితమంతా నే స్తుతించిన నీతోనే సరితూగునా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేసేది. ఊహించడం ప్రారంభించండి. ఏమైనా హల్లెలూయా. అడగడం ప్రారంభించండి. నమ్మండి. ఏమైనా హల్లెలూయా. ఇప్పటివరకు మీ జీవితంలో ఉన్న అబద్ధాలు అన్నీ తీసేయండి. దేవుడు ఏం చేయగలరా? అన్నీ చేయగలరు. ఏమైనా హల్లెలూయా. మీరు దీవించబడిన వారు. ఏమైనా హల్లెలూయా. మీరెవరు? నువ్వెవరు? నేను దీవించబడినవాడిని. ఏమైనా హల్లెలూయా. అదే దీవులు జీవించండి. మీరు దేవుడు ఎలాగ దీవించాడంటే మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాడు. మనమే లేనట్టుగా ఉన్నట్టుగా కూర్చి దేవుడు దీవించలేదు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనం ఉండాలి. దేవుని బిడ్డలు అలాగ ఉండాలని దేవుని ఉద్దేశం. ఏమైనా హల్లెలూయా. దేవుడు మనల్ని కనుక బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆయన వాక్యం మీలో గొప్ప గొప్ప కార్యములు చేయను గాక. సాక్ష్యాలకి మీరు లైన్ కట్టేయాలి. ఏమేన్ అటువంటి కార్యాలు ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు. ఏమైనా హల్లెలూయా. ఈ సంఘంలో సాక్ష్యం లేకుండా ఎవరు ఉండరు. ఏమైనా హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దేవుడు ఆ విధంగా కార్యాలు చేయబోతున్నాడు. ఏమైనా దేవుడు బహుగా మనల్ని దీవించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. శశి గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. తలలోంచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడైన తండ్రి, అయ్యా గొప్ప దేవానికి వందనాలు నాయన, వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు నీకు స్తుతులు నాయన. నేను ఇంతవరకు నాయన దాసులు నిలబెట్టుకుని నాయన మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ యందు విశ్వాసముతో నాయన నీ యందు నమ్మికతో నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నాయన మేము చేత పట్టుకుని నీ యందు విశ్వాసంతో వాటిని మేము ఎలా స్వాధీనపరచుకోవాలి మరొకసారి మీరు మాకు విశదీకరించిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసము కలిగిన నీ సన్నిధుల ముందుకు నడిచిపోయి సాగిపోయే వరకు మమ్మల్ని ఉంచవలసి నడుచున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్థితిలో మీరు ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. ఆరాధనలో మీరు నడిపించారు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు మా మధ్యలో ఉండి మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెచ్చిన ప్రియబిడ్డలు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు. వారు ఏ అవసరత కలిగిన ఏ అక్కర కలిగిన సందుకు వచ్చినారు మాకంటే ముందు జరిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో నుంచి వచ్చి దీవెన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని మీరు నింపవలసిన అడుగుతున్నాను.
గొప్ప దేవుడానికి నాయన వందనాలు, నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ సన్నిధికి తెచ్చినటువంటి నేను కానుకల విషయం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. నేను తెచ్చిన నేను ప్రిపిడిన ఒక్కొక్కరిని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన నడుచున్నాను. నేను 100 60 మీరు ఫలితాన్ని అనుగ్రహించిన దేవానికి వందనాలు. నేను వారు చేసిన పనులు మీరు దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీకు వందనాలు. ఎవరైతే నేను పనులు లేక ఉద్యోగాలు లేక నేను ఈ సన్నిధిలో నేను ఎదురు చూస్తున్నారో దేవానికి వందనాలు. నేను మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను తగు సమయంలో మీరు హెచ్చించి నేను మంచి ఉద్యోగాలతో మంచి పనులతో మీరు దీవించి ఆశీర్వదించవలసిన అడుగుతున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు, నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నాయన మీరు అక్కడ ఆలస్యమైతే నేను మరొకసారి నేను ఇటు విధంగా సన్నిధిలో కూడి అయా నేను స్తుతించే నేను గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని, అన్నిటికీ మీరు ముందు నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీశ్వర ప్రసన్నాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. తండ్రి, ఒక చిన్న కుమారుడు యశ్వంత్ అనే కుమారుడు తన జన్మదినం జరిపించుకుంటున్నాడు. ఆవిడని దీవించి ఆస్వాదించే నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో నింపి చక్కగా చదువులో ముందుకు సాగడానికి చూపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం అనుకుని ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దీన్ని మనం దీవించి ఆస్వాదించును గాక. సహోదరి గీత వచ్చినట్లు